హాయ్ అండి. ఈరోజు మా చిన్ని తోటలో గురుగోర అయితే కోసుకుంటున్నామండి. చూడండి, ఉన్నది చిన్న మొక్కే అయినా చాలా వచ్చింది. ఏ మందు లేకోకుండా చక్కగా ఇంటి ముందు 4 చెట్లు వేసుకొని పెంచుకొని తింటే ఎంతో ఆరోగ్యం కదండి. మేమైతే అదే చేస్తున్నాము. ఎప్పుడో వేసామండి గురుగోర చెట్లు. అవేమో చీమలు కొట్టేసి చచ్చిపోయాయి. ఇవి అట్లా గింజలు పండి కావాలండి, అయ్యే మొలకెత్తినవి. అయితే మేము వేయలేదు. అక్కడ ఒక మొక్క వచ్చాయి. అయ్యే ఇప్పుడు మాకు కూరకు ఉపయోగపడుతున్నాయి. గురుగోర అయితే పల్లెటూరులో తప్ప ఎక్కడ దొరకదండి. మరి మీకు దొరికిద్దో లేదో కామెంట్ చేయండి. మేము బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంటి దగ్గరే ఇలా వేసుకున్నామండి. మా ఆయన గారు చూడండి, పక్కన బొబ్బస్కాయలు అయితే కోసేస్తున్నారు. ఇదిగోండి బుడంకాయలు. ఒక్క పాదే బతికిందండి. ఒక్క పాదైనా చిన్న పాదు, దానికైనా కొన్ని బుడంకాయలు అయితే వచ్చాయి మనకి. వర్షానికి కొంచెం బురద పట్టేసిందండి. కడిగేసుకుంటే బాగానే ఉంటాయి. పప్పులో వేసుకుంటాకి, పచ్చడి చేసుకుంటాకి బాగుంటుందండి. ఈ 2 కాయలైనా పచ్చడి అయితే చేస్తాను అనుకుంటున్నానండి నేను. మరి ఈయన గారు ఏం చెప్తారు, మా ఆయన గారు తెలియదు. ఇదిగోండి గురుగోర చెట్టు అయితే చచ్చిపోయింది. చీమలు కొట్టి తినేస్తున్నాయండి, చెట్లన్నీ చచ్చిపోతున్నాయి. ఇది కూడా ఉంటే కొంచెం గురుగోర వచ్చును. ఈ పువ్వుల చెట్టుని ఎంత నరికేసినా మళ్ళీ ఒక మొక్క అయితే మొలిసిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ చెట్టు అయితే మీషోలో స్వీట్స్ ఆర్డర్ పెడితే వచ్చినాయండి. చాలా ప్యాకెట్లలో ఈ ఒక్క మొక్కే మొలిసింది. ఎన్నో రకాల గింజల్లో ఈ ఒక్కటే. 2-3 గులాబీలు అయితే వచ్చినాయండి, బేబీ పింక్. ఇక్కడ మర్చిపోయి ఎక్కడ గురుగోర ఉంది, తీసుకోలేదు. ఇది కూడా కోసేసుకుంటారండి.